సంగారెడ్డి శాసనసభ్యులు నాకు అత్యంత ఆత్మీయులు పెద్దలు చింతా ప్రభాకర్ గారికి, గౌరవనీయులు ఈ సంగారెడ్డి మున్సిపాలిటీకి పరిశీలకులుగా వచ్చినటువంటి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనాథ్ గారికి, సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి గారు, మా టీఎన్జిఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మిత్రులు మామిళ్ళ రాజేంద్ర గారు, అదేవిధంగా మేక విఠల్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, చక్రపాణి గారు, వేణుగోపాల్ స్వామి రిటైర్డ్ టీచర్, ముఖ్యంగా మా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంగారెడ్డి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి గౌరవనీయులు విజయేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి మా సిఎస్ఐ చర్చ్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈరోజే బీఆర్ఎస్లో చేరినటువంటి పెద్దలు సునీల్ గారు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి బీఆర్ఎస్ మూడు మైకులు వద్దురా బాబు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ ఇది బాలేదు నన్ను అది పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను చెప్పేది విన్నాక మీకు నచ్చితేనే బీఆర్ఎస్ కోటేయండి. ఎవరమైనా ఓటు దేనికోసం వేస్తాం? మనకు మంచిగా పనిచేస్తే వేస్తాం. అన్నం పెట్టిన వాళ్ళకి ఓటేయాలి, సున్నం పెట్టిన వాళ్ళకి ఓటేస్తారా? ఎవడన్నా మోసం చేసిన వానికి ఎవడన్నా ఓటేస్తారా? బాగా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పేదల పార్టీ. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అంటే సాధించి తెలంగాణ మన చేతుల్లో పెట్టిండు కేసీఆర్. అదే కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తా అవ్వాతాతల కంటే ఇచ్చిండు. ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే అందించిండు. మీ బిడ్డ కాన్పుకు పోతే సంగారెడ్డి ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ అందించిండు. కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం 3 ఏళ్ల పాటు ఉచితంగా కేసీఆర్ గారు అందించారు. సంగారెడ్డిలో వారం రోజులకు ఒక్కసారి నల్లా వచ్చేది. మా చింత ప్రభాకర్ అన్న కృషితో 34 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి నల్లబెట్టి అక్కా చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చింది మన బీఆర్ఎస్ పార్టీ అని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా అనేక మంచి కార్యక్రమాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసింది. మరి అదేవిధంగా ఇగో మా పిల్లలు డివైడర్ మీద నిలబడ్డారు. ఈ డివైడర్లు కానీ ఈ లైట్లు కానీ మీరు నిలబడ్డ రోడ్డు మా చింత ప్రభాకర్ గారు కోరితే ఆనాడు హెచ్ఎండిఏ డబ్బులతో 15 కోట్ల రూపాయలతోని సంగారెడ్డి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ దాకా ఈ పనులు చేసింది, ఈ రోడ్డు లైట్లు డివైడర్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తూ ఉన్నా. సంగారెడ్డిలో ఆనాడు కేసీఆర్ గారు టీయూఎఫ్ఐడిసి కింద 50 కోట్లు, అదేవిధంగా అదేవిధంగా ఒక 25 కోట్ల రూపాయలు ప్రత్యేకమైన గ్రాంట్ తెచ్చి ఎస్డిఎఫ్ కింద అనేక రోడ్లు డ్రైన్లు ఈ పట్టణ అభివృద్ధి కోసం మేము కృషి చేసిన విషయం తెలుసు. ఆనాడు చింత ప్రభాకర్ అన్న ఓడిపోయినా కేసీఆర్ గారు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ 500 కోట్లతో శాంక్షన్ చేశారు. సంగారెడ్డికి 34 కోట్లతో నర్సింగ్ కాలేజీ మంజూరు చేసింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపు 822 కోట్ల రూపాయల పని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఎక్కడన్నా ఒక 2 రూపాయల పని అయిందా? మొన్న ఇక రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే గల్లీకో కొబ్బరికాయ కొట్టిపోయారు. దానికి శాంక్షన్ లేదు, టెండర్ లేదు, కాగితం లేదు. మనను మోసం చేయడానికి ఇక రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయింది. నమ్ముదామా? 2 ఏళ్ళని అర్థం ఏం చేయలేదు. 2 ఏళ్ళు ఎవరు ఆపిండ్రు? ఎలక్షన్ వస్తేనే కొబ్బరికాయలు కొడతారా? ఎలక్షన్ వచ్చినప్పుడే మేము గుర్తొచ్చినామా? దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ఇచ్చిండు, రంజాన్ తోఫా ఇచ్చిండు, మా యాదవులకు గొర్రెలు ఇచ్చిండు, మా ముదిరాజులకు గంగపుత్రులకు చేప పిల్లలు ఇచ్చిండు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు. రైతులకు రైతు బంధు, రైతుల కోసం రైతు బీమా, 24 గంటల కరెంట్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అన్నీ బంద్ అవుతున్నాయి. చేప పిల్లల పథకం బంధు, గొర్రె పిల్లల పథకం బంధు, రంజాన్ కా తోఫా బంధు, బతుకమ్మ చీరలు బంధు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంధు. ఒకటి రేవంత్ రెడ్డి కటింగ్ పెట్టుకుంటూ పోతున్నాడు. ఇవాళ ఇక్కడ జగ్గారెడ్డి గారు నిన్న మొన్న వచ్చిండ్రు. మా వాళ్ళు గెలిస్తే వార్డుకి 8 కోట్లు ఇస్తా, ఇవాళ 300 కోట్లు తెస్తా అన్నాడు. నేను సీదా అడుగుతున్నా, 2 ఏళ్ళని అర్థమైంది కదా మీ గవర్నమెంట్ వచ్చి, మరి వార్డుకి 8 రూపాయలు ఎందుకో ఇవ్వకపోతివి? 2 ఏళ్ళని అర్థం ఎవడాపిండు, ఎందుకు ఇయ్యలేదు నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మేము గెలవకపోయినా మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, గెలవకపోయినా నర్సింగ్ కాలేజ్ ఇచ్చినాం, గెలవకపోయినా ఈ బ్రహ్మాండమైన రోడ్డు డివైడర్లు పూర్తి చేసినాం. ఎన్నో మంచి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. అయితే నేను పొద్దున హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు ఇవాళ సంగారెడ్డి, జైరాబాద్, సదాశివపేట పోతున్నా సర్వే రిపోర్ట్లు ఎట్లున్నాయని వాళ్ళని అడిగిన. వాళ్ళు చెప్పిండ్రు సంగారెడ్డి అంతా కారు జోర్లో ఉన్నదన్నా అన్నారు. అది ఇస్నాపూర్ అయినా, గుమ్మడిదల అయినా, జిన్నారం అయినా, సంగారెడ్డి అయినా, సదాశివపేట అయినా, కోహిర్ అయినా, జైరాబాద్ అయినా ఎగిరే జెండా గులాబీ జెండా అని చెప్పిండ్రు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, సంగారెడ్డి, సదాశివపేట్ 2 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. అయినా ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్? ఇవాళ మా ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ, మా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ సంగారెడ్డిలో. కేసీఆర్ గారు మీకు ఆనాడు 72% ఫిట్మెంట్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, పిఆర్సీ ఉందా? ఆనాడు 72% పిఆర్సీ కేసీఆర్ గారు ఇచ్చారు. 5 డిఏలు పెండింగు, పిఆర్సీ పెండింగు. అదేవిధంగా మా మామిళ్ళ రాజేందర్ కష్టపడితే ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తెచ్చినాం, ఈహెచ్ఎస్ ప్రోగ్రాం తెచ్చినాం. ఇవాళ అది కూడా 2.5 ఏళ్ళైనా ఇప్పటిదాకా అమలుకు నోచుకోలేదు. మరి వెల్నెస్ సెంటర్లో మందులు లేవు, ఉద్యోగస్తుల్ని పట్టించుకున్న పాపాన లేవు. రిటైర్డ్ ఉద్యోగులు పాపం రిటైర్ అయ్యి ఏడాదిని అర్థమైనా 2 ఏళ్ళైనా వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు రావడం లేదు. డబ్బులు అడిగితే రేవంత్ రెడ్డి నన్ను కోసుక తినుండ్రి అంటుండు, లంగ మాటలు మాట్లాడుతుండు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 40,000 కోట్ల రూపాయలు నీ కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కదా, కాంట్రాక్టర్లకు కమిషన్లకు బిల్లులు ఉంటాయి, నా రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వమంటేనే నీకు బిల్లులు లేవా అని నేను అడుగుతా ఉన్నా, డబ్బులు లేవా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 95,000 కోట్ల రూపాయల కొత్త టెండర్లు పిలిచిండు. మా ఉద్యోగులు అడిగితే డబ్బులు లేవంటావు, మా అవ్వ తాతలు అడిగితే డబ్బులు లేవంటావు, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి పైసలు ఇవ్వమంటే పైసలు లేవంటావు. 95,000 కోట్ల కాంట్రాక్టర్లకు టెండర్లు పిలవడానికి పైసలు వచ్చినాయా? అంటే అక్కడ నీకు కమిషన్లు వస్తాయి, నీ కమిషన్లు వచ్చే కాడ డబ్బులు ఉంటాయి. అవ్వ తాతలకు ఆ రోజు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. మన్మడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు, మన్మడు పెట్రోల్ పైసలు అడుగుతాడు అన్నాడు. పడ్డాయి ఆ 4,000. ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినరో టీవీలో చూడుండ్రి. ఆనాడు గద్దెనెక్కే మళ్ళా వెట్రబాయ్ మంచిగా చూసి డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇవ్వమని. నడిచి నీ కాళ్ళు ఎత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. పెన్షన్ ఎంత వస్తుంది? ఏమవ్వా మనమడి కాళ్ళు ఒత్తుతుండా 4,000 పడ్డాయా? మరి రేవంత్ రెడ్డి ఆనాడు డిసెంబర్లో
నా గవర్నమెంట్ రాగానే 4,000 ఇస్తాని ఓట్లేసుకొని గద్దెనెక్కి ఇవాళ ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది అవ్వాతాతల్ని మా అక్క చెల్లెలని మోసం చేసిండు. ఇవాళ 26 నెలలు అయింది. 26 నెలలకు నెలకు 4,000 ఇస్తే నీకు 52,000 రూపాయలు పైసలు ఎక్కువ వస్తుండే. ఇవాళ మోసం చేసిన రేవంత్ రెడ్డి కోటేద్దామా? ఆనాడు కేసీఆర్ గారు 200ని 2,000 చేస్తా అన్నాడు. గెలిచిన నెలకే 2,000 ఇచ్చిండా లేదా? గెలవంగానే 2,000 ఇచ్చిండా లేదా? కానీ ఇదే రేవంత్ రెడ్డి బట్టేబాజ్ రేవంత్ రెడ్డి ఇవాళ 4,000 ఇస్తాను మోసం చేసింది. ఈ జూటాకోర్ ఈ బట్టేబాజ్ రేవంత్ రెడ్డికి మీ ఓటుతోనే కొరడా దెబ్బలు కొట్టాలని చెప్పి మీ ఓటుతోనే వాతలు పెట్టాలని నేను మీ అందరినీ అవ్వాతాతల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా అక్క చెల్లెళ్ళు ఏమన్నాడు? అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి ఇస్తా, నెలకు 2,500 ఇస్తా, జీతం పడ్డట్టే ఇస్తా. జర గది కూడా చూపిరాబోయ్ మా చెల్లెకు. నెలకు 2,500 ఇస్తా అన్నాడు. పడ్డాయా? చూడు ఒక్కసారి చూడు. నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చేత చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని ఇంకాయన దగ్గర నగదు ఉంటున్నాం. ఏమక్క చుట్టాన్ని వస్తే మంచిగా అరుచుకుంటున్నావా? అరే 2,500 ఎత్తలే ఉండే రేవంత్ రెడ్డి అకౌంట్లో పడతలేవా? చుట్టాన్ని అరుచుకోవాలి కదా మంచిగా. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంత మోసం అంటే ఆనాడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 అంటే ఇచ్చిండు. ఇంత బతుకమ్మకు చీర పంపిండు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మీకు మంచినీళ్ళు ఇచ్చి నీళ్లు మోసే బాధ తప్పించిండు. అయితే అక్క చెల్లెలు అంతా కేసీఆర్ దిక్కే ఉన్నాడని రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇక మహిళలకు మహాలక్ష్మి, తులం బంగారం, బస్సు ఫ్రీ అన్నాడు. మా అక్క చెల్లెళ్ళంతా నమ్మి ఆయనకు ఓటేస్తే తులం బంగారం ఎగబెట్టిండు, మహాలక్ష్మి పత్తే లేదు, బస్సు తప్ప అంత తుస్సే. ఇక ఆ బస్సు సంగతి మనకు తెలియదా? భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్, ఆడోళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు డబుల్ టికెట్. ఇక ఇచ్చింది ఏం పాడైంది? ఏమైనా ఉన్నదా? అడుగురు మీ భర్తను టికెట్ పెరిగిందా లేదా? మొన్నటిదాకా 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 చేసిండు. మీరు ఇక అదే 50 చేసిండట మా తమ్ముడు చెప్తుండు. ఇదేం బస్సు ఫ్రీ అంటే మహాలక్ష్మి వచ్చిందా ఎవరికన్నా? నేను నిన్న తూప్రాన్ పోయినా. తూప్రాన్ పోతే అక్కడ ఒక చెల్లె పెంటమ్మ అని ఒక చెల్లె కలిసింది. ఏం పెంటమ్మ బాగున్నావా అన్న. బాగున్నా అన్న అన్నది. అని ఒక మాట అన్నది, కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి 5,000 పంపుతుర్రన్న, మొన్న వచ్చి నాకు కూడా 5,000 ఇచ్చిండ్రు అన్నది. అయ్యో పెంటమ్మ గట్ల తీసుకుంటావా, నువ్వు నియత్ దప్తావా అని నేను అడిగిన. లేదు నాకు తెలియదా, నా బిడ్డ పెళ్లికి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, బిడ్డ కాన్పైతే కేసీఆర్ కిట్ వచ్చింది, నా ఇంటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు, నేను బీడీలు చేస్తే బీడీల పింఛన్ వచ్చింది, నేనెట్లా నియత్ దప్తా అన్నది. అగో మరి పైసలు ఏం తీసుకున్నావు అని నేనన్నా. అంటే పెంటమ్మ ఏమంటది, సారిగా వాళ్ళు ఒట్టు పెట్టుకో అన్నారు. ముందే మనుషులు అనుకున్నదట, దేవుడా దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టు పెట్టుకుంటున్నా, అవైతే తీసుకుంటున్నా, ఇది ఉత్తుత్త ఒట్టే ఏమనుకోకని దేవునికి మొక్కుకున్నదట. మొదలు 5,000 తీసుకున్నదట. తీసుకొని కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పిందట అంటే, రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు చూసిండు కదా, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. 26 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. నెలకు 2,500, 26 నెలలు అంటే ఎన్ని పైసలు రావాలి? 65,000 రూపాయలు రావాలి. నెలకు 2,500 చొప్పున 26 నెలలు అంటే 65,000 రావాలి. 5,000 ఇచ్చినావు కదా బిడ్డ, ఇప్పుడు పోయి చెప్పు మీ రేవంత్ రెడ్డికి ఇంకా 60,000 పంపమను, అప్పుడే ఓటేస్తా అన్నదట. మరి మా అక్క చెల్లెలు ఏమంటారు సంగారెడ్డి వాళ్ళు? పెంటమ్మ చెప్పింది కరెక్టేనా? నేను నిన్నటి నుంచి తిరుగుతూ ఉన్నా, 20 మున్సిపాలిటీలు తిరిగిన రాష్ట్రంలో. యాడికి పోయినా కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి 5,000 పంపిండట రేవంత్ రెడ్డి. 5,000 మరి ఈడెంత వస్తున్నాయి సంగారెడ్డిలో? 2 అంటే 3 కటింగ్ పెట్టి రేంది లోకల్ లీడర్లు. మరి అంతటా 5 పెంటమ్మ కూడా 5 వచ్చినాయట. మరి ఈడెంత ఇస్తారో నాకు తెలియదు. సరే ఏది ఏమైనా
నేను కోరేది ఒక్కటే, మోసం చేసిండు రేవంత్ రెడ్డి. తులం బంగారం వచ్చిందా? ఎన్ని తులాలు వచ్చింది? రాలే. ఒకసారి చూపిపోయి తులం బంగారం సంగతి. పత్రిక రాసుకోవాలని దరఖాస్తు పెట్టుకుంటే 4 రోజుల ముందు వాళ్ళకి ₹1,00,000 కాదు, లక్షలే కాదు, ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చే ప్రతి ఆడబిడ్డకు వచ్చిందమ్మా తులం? తులం రాలే కానీ ధర మాత్రం కొండెక్కింది. ఎంతైంది ఇప్పుడు? అంటే ఎన్ని అబద్ధాలు ఆడతాడో ఆ ముఖ్యమంత్రిని చూసిండ్రా? అట్లనే రుణమాఫీ, రైతు బంధు అన్నీ మోసమే. మనుషుల్ని కాదు దేవుణ్ణి కూడా మోసం చేసిండు ఈ పుణ్యాత్ముడు. ఈయన నమ్ముదామంటే దేవుని మీదనే ప్రమాణం చేసి దేవుని మీద ఒట్టుబెట్టి మోసం చేసిన గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఇక దేవుణ్ణే మోసం చేసినోడు మనుషుల్ని మోసం చేయడా? ఇంకా నమ్ముదామా? ఈయన నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టే. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు ఎవరన్నా ఇంకా రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్ కోటేస్తే మనం కూడా గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అవుతుంది మన పరిస్థితి. అది కూడా ఒకసారి దేవుని మీద ఎట్లట్లో పెట్టిండో చూడండి ఒక్కసారిగా. దేవుణ్ణే మోసం చేసిండు. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆమెగా మాటిస్తున్నా. నెలకు చర్చి సాక్షిగా 7 కోట్ల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 13 మిత్రుల సాక్షిగా, శాంతిపీర్ల దగ్గర సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పోరాడు సాక్షిగా, బాలని సాక్షిగా నేను మాట ఇస్తున్నా. అప్పటి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి అవకాశం తీరవక, తుఫాను వచ్చిన, భూకంపం వచ్చిన, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఎంతమంది 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 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండమ్మా? కనబడ్డ దేవుడి మీద అల్ల పెట్టిండు. కనబడ్డ దేవుడి మీద అల్ల ఒట్టు పెట్టిండు. పోనీ ఏ ఊరికన్నా వస్తావే రేవంత్ రెడ్డి? పోలీసు వాళ్ళు లేకుండా నువ్వు ఒక్కడివిరా, నేను ఒక్కడిని వస్తా. పోయి కసీర్ కాడ కూర్చుందాం. మీ దగ్గర కొడంగల్కి పోదాం, లేదా మా సంగారెడ్డికి రా, లేదా మా నర్సాపూర్కు రా, మా జైరాబాద్కు రా, పోదాం పా. ఏదన్నా ఊర్లో రుణమాఫీ అయిందేమో అన్న రాడు, ముఖం చాటేస్తాడు. 15 ఆగస్టు కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని రైతన్నల్ని కూడా మోసం చేసిండు. దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పిండి రేవంత్ రెడ్డి. ఇటువంటి మనిషిని ఇంకా నమ్ముదామా? ఇంకా మోసపోదామా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ భూపాలపల్లి వేయిండు, వరంగల్ జిల్లా. ఇందాక మధ్యాహ్నం భూపాలపల్లికి వేయిండు. భూపాలపల్లిలో ఏమన్నాడు తెలుసా? ఇవాళ అసలుకు నకిలీకి మధ్య ఈ ఎలక్షన్ జరుగుతుందట. అసలోళ్లకు నకిలీయోనికి మధ్య ఎలక్షన్ జరుగుతుందన్నాడు. కరెక్టే రేవంత్ రెడ్డి. అసలెవడో నకిలీ ఎవడో నీ 2 ఏండ్ల పాలన చూసినాక, ఆ వీడియోలు చూసినాక ఇప్పుడు అర్థమైతలేదా? ఎవడు అసలో ఎవడు నకిలో అర్థమైతలేదా? కేసీఆర్ 2000 ఇస్తా అంటే ఇచ్చిండు, 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు, రైతు బీమా అంటే ఇచ్చిండు, మంచి నీళ్ళు ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు. నువ్వు నకిలీగానివి. నువ్వు ఏమన్నావు? తులం బంగారం అన్నావు, ఎగబెట్టినావు. 4,000 పింఛన్ అన్నావు, ఎగబెట్టినావు. మహిళలకు 2,500 అన్నావు, ఎగబెట్టినావు. ఎవడు అసలో ఎవడు నకిలో అర్థం కాలేదా ప్రజలకు? బరాబర్ తెలంగాణ ప్రజలు నువ్వు అన్న ప్రకారమే అసలోళ్ళని గెలిపిస్తారు. నీలాంటి నకిలీగాళ్లకు కర్రు కాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డి. ఇవాళ అసలైన నాయకుడు మన కేసీఆర్, డూప్లికేటోడు రేవంత్ రెడ్డి. ఎన్నడన్నా జై తెలంగాణ అన్నాడా? ఎన్నడన్నా తెలంగాణ కోసం కొట్లాడిండా? ఈ సంగారెడ్డిలో మోరీలంతా వాసన వస్తున్నాయట కదా. కాంగ్రెస్ వచ్చినాక మోరీలు తీసుడు కూడా బంద్ అయిపోయింది. మోరీలు చక్కగా తీస్తలేరు. సంగారెడ్డిలో కానీ ఈ రాష్ట్రంలో
ఏ ఊర్లో చూసినా మోరీలు వాసన వస్తున్నాయి. ముఖ్యమంత్రి నోటి నుంచి కూడా మురికి కంపు వాసన వెళ్తున్నది. ఏం మాట్లాడినా మురికి మాటలే. ఈ గల్లీలలో చూస్తే మురికి నీరు, రేవంత్ రెడ్డి నోట చూస్తే మురికి మాటలు. ఇంతకు మించి ఒక్కటైనా చక్కగా మాట్లాడుతుండొచ్చలే. అసలుకు మురికి అంటియాలి. అసలు నాయకుడు కేసీఆర్కు మురికి అంటించాలని మైక్ దొరికితే చాలు నోటి నుండి మురుగు పారిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందువల్లనే ఈ నకిలీ రేవంత్ రెడ్డికి, ఈ మురికి మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి మీరు ఎల్లుండి 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ యొక్క ఓటుతోనే ఆయనకు బుద్ధి చెప్పాలి. చెప్పుదామా వద్దా? ఎవరు అసలీ నాయకుడు, ఎవరు నకిలీ నాయకుడు, ఎవరు డూప్లికేట్ నాయకుడు? అందుకే ఈ డూప్లికేట్ నాయకుడిని జూబ్లీ హిల్స్ ప్యాలెస్కే పరిమితం చేయాలంటే మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. సంగారెడ్డిలా ఒక్క గుద్దుడు కారు మీద గుద్దుతే జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి గూబ గుయ్యమనేటట్టు గుద్దాలి మీరందరూ. నాకు నమ్మకం ఉంది, మా చింత ప్రభాకర్ అన్న నేను ఏ పనులున్నా తప్పకుండా మేము బాధ్యత తీసుకొని గెలిపిస్తాం. నేను మీతో కోరేది ఒక్కటే, ఇంకెన్ని రోజులు ఉంటాడు రేవంత్ రెడ్డి? మా అంటే 2 ఏళ్ళు ఉంటాడు, అంతే కదా. మీ దయ ఉంటే మా లాడ శిరీష కానీ, మా పేట విఠల్ రెడ్డి కానీ, మా పొన్నం రాజేందర్ రెడ్డి కానీ, మా తమ్ముడు విజయేందర్ రెడ్డి గారు కానీ, మా నాయకోటి అశ్విని కానీ, మా బ్యాగరి శ్రీకాంత్ కానీ, వీళ్ళందరూ 5 ఏళ్ల కోసం గెలుస్తారు కదా. 2 ఏళ్ళు అయితే మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు కదా. నేనుంటా కదా మంత్రిగా, మా చింత ప్రభాకరన్ ఉంటాడు కదా. మీ గల్లీలలో ఏం పనులున్నా చేయించే బాధ్యత నేను తీసుకుంటా. అన్ని పనులు కూడా మేము చేపిస్తాం. అదేవిధంగా మా పొన్న దశరథ్ రెడ్డి 11వ వార్డు నుంచి మంచి మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుతా ఉన్నా. నిన్నీయాలు అంటురట, ఏ కాంగ్రెస్ వాళ్ళు గెలవకపోతే పైసలు రావట. నీ అయ్యా జాగిరా? నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా? నీ జేబులోకి వెళ్ళిస్తున్నావా? ఫైనాన్స్ కమిషన్ డబ్బులు బాజాబ్తా సంగారెడ్డికి లెక్కబెట్టి తెచ్చే బాధ్యత మా చింత ప్రభాకర్ అన్నది నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏ పనులు ఆగవు. మీకు హౌసింగ్ బిల్లులు కానీ, కొత్త ఇండ్ల మంజూరీ కానీ మా ఎమ్మెల్యే గారి కోటా నుంచి మీకు దగ్గరుండి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మా ప్రభాకర్ అన్న ఆరోగ్యం సహకరించకున్నా ప్రతిరోజు వచ్చి క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటాడు. ఇక్కడనే అందుబాటులో ఉంటాడు, పేదలకు కలుస్తాడు. మరి ఆయన సంగతి మీకు తెలియదా? దొరికితే దొరికినట్టు, దొరకపోతే మళ్ళీ నెల దాకా దొరకనట్టే. అందువల్ల పేదల మనిషి ఈ సంగారెడ్డిలో మరి మా విజయేందర్ రెడ్డి కానీ, పోయినసారి మా కౌన్సిలర్లు చాలా బాగా పనిచేసినారు. ఇప్పుడు కూడా ఈ సంగారెడ్డిని అభివృద్ధిలో తీసుకుపోదాం. ముఖ్యంగా మా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మా అక్క చెల్లెళ్ళు ఈ రేవంత్ రెడ్డి ద్రోహాలను గమనించండి. తగిన గుణపాఠం మీ ఓటుతో చెప్పాలని, సంగారెడ్డిలో కారు గుర్తు గెలుపు మన అభివృద్ధికి బాటలు పడాలి. అవినీతి రహిత పాలనకు బాటలు పడాలి. అందుకోసం మీరందరూ కూడా కారుపై ఓటేసి దీవించాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.